నమస్తే. పీసీసీ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి చంద్రబాబు సర్కారుపై చేసిన విమర్శల కంటే జగన్పై చేసిన ఆరోపణలే అధికంగా ఉన్నాయి అనేది తెలిసిన విషయమే. తన కుటుంబం, వ్యక్తిగత వివాదాలకు మాత్రమే షర్మిల పరిమితమయ్యారు అనేది ఆమె చేస్తున్న ట్వీట్లు, స్టేట్మెంట్లు, ప్రెస్ మీట్లను బట్టి చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఒక వంక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా అన్ని విధాలుగా పోరాటాన్ని సాగిస్తూ ఉంటే, ఏపీలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబుపై విమర్శలు గుప్పించినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అంటూ జగన్ను సైతం సదరు వివాదంలోకి రావడం పరిపాటి అయిందనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్ తెర మీదకి వచ్చారు. నేరుగా షర్మిలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. ఒక జాతీయ పార్టీకి నాయకత్వాన్ని వహిస్తూ కుటుంబ వివాదాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఓ యూట్యూబ్ ఛానల్కు జీవీ హర్షకుమార్ ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత అన్నయ్య వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తే చాలు, పార్టీ, రాష్ట్రం ఎలా పోయినా అనవసరం అనే విధానంలో షర్మిల వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శించారు. తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం, బీజేపీ కంటే కూడా ఆమె ఎక్కువగా విమర్శలు చేస్తున్నది వాళ్ల అన్నయ్య మీదే అని అన్నారు. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను విమర్శిస్తూ ఉంటారు. కానీ ఏపీలో మాత్రం స్వయంగా పీసీసీ చీఫ్, ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీని విమర్శించడం సరికాదు అని, దీనివల్ల కాంగ్రెస్ పుంజుకోలేకపోతోంది అని జీవీ హర్షకుమార్ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితి రావడం దౌర్భాగ్యమని ఘాటుగా విమర్శించారు.